పార్టీ పటిష్టమైనటువంటి నిర్మాణం చేసుకోవాలి. అందుకే ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు జిల్లా వ్యాప్తంగా 7,000 పదవులను జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవి ఏదో తీసుకున్నాము, ఒకరోజు పేపర్లో వస్తే చాలు అని అనుకోవటానికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మహత్తరమైనటువంటి ఆలోచనతో, ఆశయంతో 5 సంవత్సరాల పాటు ఆయన మనల్నందరినీ కూడా, ఈ రాష్ట్రంలో పేదలనందరినీ కూడా వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపటానికి ఒక గొప్ప సంస్కరణకర్తగా ఆయన ఎలా పరిపాలించారో, ఆనాడు జరిగినటువంటి లోపాలను కూడా సవరించుకొని ఈ రోజున కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలైనటువంటి వాళ్లతోనే వచ్చే నా ప్రభుత్వం నడుపుతాను అన్నది జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. మనందరిలోనూ కూడా ఒక చిన్న అనుమానం రగిలింది, అందులో అనుమానమే లేదు, కార్యకర్తల్ని పట్టించుకోలేదు అని. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి తన పరిపాలన అంతా కూడా కార్యకర్తలతోనే, వాళ్ళ సమభాగంతోనే నేను రాష్ట్రాన్ని పరిపాలిద్దాము అన్నటువంటి ఆలోచనకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులైనటువంటి మీతో పాటు కింది స్థాయి పదవులు, సర్పంచ్ స్థాయిలో కంటే గ్రామ వార్డు స్థాయిలో పదవులు తీసుకున్నటువంటి వాళ్లకు కూడా అతి కీలకమైనటువంటి పాత్ర ఇవ్వాలని, కనుక వాళ్ళందరూ కూడా చైతన్యవంతంగా పనిచేయటానికి సరైనటువంటి అభ్యర్థులని, వ్యక్తులని, మహిళల్ని, చెల్లెమ్మల్ని మనం ఆ కమిటీలలో పెట్టాలి అని అంటే మన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ల లిస్టు చూసి రాయటానికి కాదని, రేపు పాలనలో భాగస్వాములు వాళ్లే అన్నటువంటి విషయాన్ని మొన్న ఏ రకంగా అయితే ఆయన వాలంటీర్ల ద్వారా నడిపినాడో అదే పని మొత్తం అంతా కూడా మన పార్టీ కార్యకర్తలతోనే వచ్చే ప్రభుత్వం నడుస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అతి ముఖ్యమైనటువంటి విషయమని మీకు అందరికీ తెలియజేస్తూ, దీని మీద ఒక అద్భుతమైనటువంటి వేదికను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన నియోజకవర్గంలో మొత్తం అంతా కూడా పార్టీ కింది స్థాయి, గ్రామ స్థాయి వరకు అత్యద్భుతమైనటువంటి నిర్మాణాన్ని వాళ్ళు చేయటం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే రాష్ట్రం అంతా కూడా ఇలాగే చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించటం జరిగింది. తద్వారా మనం పార్టీని మరింత బలోపేతం చేద్దాం, ముందుకు తీసుకువెళ్దాం. కేవలం పదవులు తీసుకోవటానికి కాదు, రాబోయే 3 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాలను, నష్టాలను, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులను, ఒత్తిళ్లను దేన్నైనా కూడా వీరోచితంగా ఎదుర్కొని చంద్రబాబు గారి ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా ఈ కార్యకర్తలనందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి సైనికుల్లాగా తీర్చిదిద్దటానికి, మరీ ముఖ్యంగా మన జిల్లాలో అందరికీ ఆదర్శప్రాయంగా చిత్తూరు జిల్లా ఉంది అన్నటువంటి పేరు. రెడ్డప్ప గారు ముందుగా వచ్చి ఉండాలి. తీర్చిదిద్దటానికి మనమందరము కష్టపడదాం. పదవులు కేవలం పేపర్లలో రావటానికో, సోషల్ మీడియాలో చెప్పుకోవటానికే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మీరు, మీ ద్వారా రేపు కమిటీలలో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులుగా మలచటమే మన బాధ్యత అన్న విషయాన్ని మీకందరికీ కూడా గుర్తు చేస్తూ, పెద్దలైనటువంటి వాళ్ళకందరికీ కూడా మొట్టమొదట ఈ విషయాన్ని
అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఉపన్యాసాల కంటే కూడా వజ్రభాస్కర్ అనేటువంటి కీలకమైనటువంటి ఎక్కడున్నావా తను ఏ రకంగా జరిగింది అన్నటువంటి విషయాన్ని చెయ్యాలన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా తను చెప్తారు. కాబట్టి ఒక ముగ్గురు నలుగురితోనే మనం ప్రసంగాలు మానేసి ఆ తర్వాత ఆ కార్యక్రమం చూద్దామని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు మన అన్న అయినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మనం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకతను చాటుకోవాలనే ఆలోచనతో గత ఎన్నికల్లో మనం ఏం తప్పులు చేశామో అవన్నీ కూడా మననం చేసుకొని వాటినన్నీ సర్దుకునే విధంగా ఈరోజు మన ప్రీతమ నాయకుడు మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రక్షాళన గావించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజు కూడా శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్న కార్యదర్శులతో ఉదయం నుంచి సాయంత్రం దాకా తాడేపల్లిలో మన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే మనం నాకు ఇన్ఛార్జిగా ఉన్న కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య ఇవన్నీ కూడా పూర్తి చేశాం. ఈరోజు మనం ఉమ్మడి జిల్లా అయిన చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మీ అందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కార్యకర్తలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అని చెప్పి. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సమావేశాల్లో కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే అన్ని సమావేశాల్లో కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడున్న చాలామంది రాష్ట్ర నాయకులందరికీ కూడా ఆ విషయం కూడా బాగా తెలుసని కూడా చెప్తా ఉన్నాను. ఏ కార్యక్రమమైనా సరే మన పంచాయతీ కమిటీలు వేస్తూ ఉన్నాం. ఆ కమిటీలో ఆ కమిటీ అధ్యక్షుడు కానీ సభ్యులు కానీ వారు చెప్పినట్లే ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా ఆ గ్రామంలో జరుగుతాయి. అదేవిధంగా మండల స్థాయి నాయకుల ఆధ్వర్యంలో జరుగుతాయి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో 4 అంచెలుగా నాయకుల ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా, సంక్షేమ పథకాలు అమలైనా ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలు చూస్తూ ఉన్నాం. మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒకే ఒక ఆలోచనతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకు సంబంధించిన వారందరూ కూడా ఏమంటే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలా, ఈ 5 సంవత్సరాల్లో మనం కనీసం ఇంకా 40-50 ఏళ్ళకి సరిపడా ఈ ప్రభుత్వ భూములు కానీ ఆస్తులు కానీ అన్నీ కూడా దోచేయాలని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పనిచేస్తూ ఉన్నారనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్ల విలువ చేస్తే స్థిరాస్తిని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తే ఈ 17 మెడికల్ కాలేజీలు, వాటికి సంబంధించిన హాస్పిటల్స్ను అన్నీ కూడా చేపట్టి దాంట్లో ఇప్పటికే 5 కాలేజీలన్నీ కూడా మొదలయ్యాయి. ఇంకా మిగతాటి కూడా కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే అన్నీ కూడా పూర్తి అవుతాయి. మరి అవన్నీ కూడా చేపట్టకుండా వాటిని అన్నింటి కూడా ప్రైవేటు వారికి అంతా కూడా దారాదత్తం చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో లేదా ఇతర రాష్ట్రాల్లో, ఈ భారతదేశంలో ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీలు చేపట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి కేవలం 5,000 కోట్లు ఖర్చు చేసి ఇవన్నీ కూడా ప్రభుత్వంలోనే పెట్టి తీసుకొని వస్తే పేద పిల్లలకు అందరికీ కూడా మనం ఉచితంగా విద్యను అభ్యసించే పరిస్థితి, డాక్టర్లు అయ్యే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తూ ఉంటే ఇది ప్రైవేటు వారికి అంతా కూడా అమ్మేసి అక్కడ వాళ్ళు సీట్లన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు, ఇతర దేశాల్లో ఉన్న విద్యార్థులకు అమ్ముకొని అక్కడ అడ్మిషన్లు ఇస్తారు. అవి పూర్తయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. మరి ఆ విధంగా కాకుండా పేదలందరికీ కూడా ఇవి ఉపయోగపడాలి అని చెప్పి ఆలోచన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో దాని మీద ఇప్పటికే మనం కార్యాచరణ తీసుకొని మనం పని చేస్తూ ఉన్నాం. దాదాపు 10 నియోజకవర్గంలో కూడా 60,000కు తగ్గకుండా మనం సంతకాలు సేకరించి ఈ నెల 28వ తేదీ
గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది. ఇవి ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి మరి దాని మీద అందరూ కూడా కార్యోన్ముఖులై మండల స్థాయిలోను, విలేజ్ స్థాయిలోను, నియోజకవర్గ స్థాయిలోను ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో 60,000 సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇది మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. కరోనా వచ్చినప్పుడు మనకు డాక్టర్ల కొరత అయితే ఒక చిన్న దేశం క్యూబా, కమ్యూనిస్టు దేశం, అమెరికా పక్కనే ఉంటుంది ఒక ఐలాండ్. ఆ క్యూబాలో డాక్టర్లు 60 దేశాలకు వచ్చి ఉచిత సేవలు అందించారు. అంటే అక్కడ అంతా కూడా చదువు అనేది ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి డాక్టర్లు కూడా ఆ విధంగానే తయారై వారు మొత్తం సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి దేశానికి 60 దేశాలకు వచ్చి సేవ చేశారు. అదేవిధంగా మన ఇండియాకు కూడా వచ్చి సేవ చేస్తున్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అలాంటిది మనం ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన పనులన్నీ కూడా ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఏదైనా ఎవరో ఒకరు తప్పు చేస్తే అప్పుడే అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేస్తారు. మరి ప్రభుత్వమే అలాంటి తప్పు చేస్తే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మల్కల్చర్లో ఏ విధంగా ఒక ఫ్యాక్టరీని నిర్మించారు. ఎక్సైజ్ వాళ్ళకి తెలియదా, లేదా పోలీస్ వారికి తెలియదా, ప్రభుత్వానికి తెలియదా, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ లేదా? అన్నీ ఉండి కూడా ప్రభుత్వం తరఫునే చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజు కూడా ఆళ్ళగడ్డలో బయటపడింది ఒక డంపు. ఇప్పటికే 10-11 డంపులు బయటపడితే ప్రతి 4 బాటిల్లో ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్, అంటే 4వ వంతు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించి వీళ్ళు లాభపడే పరిస్థితి చేస్తూ ఉన్నారు. సిగ్గు లేకుండా ఇది మళ్ళా ఒక సిట్ వేసాడు. సిట్ వేసేదే కాకుండా ఆ సిట్లో సభ్యులంతా కూడా ఆయనకు కావాల్సిన వాళ్ళే వేసుకున్నాడు. ఏకముందే ఆయన సిట్టుకు నిర్దేశించే విధంగా జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కూడా దీంట్లో పాత్ర ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఇంత సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి అతను ముఖ్యమంత్రి కావడం. నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, నీకు ధైర్యం ఉంటే మొన్న ఏదైతే మిథున్ రెడ్డి అమిత్ షా గారికి లేఖ రాశాడో సిబిఐకి ఇవాళ ఈ కేసులని చెప్పి, ఆ విధంగా నువ్వు సిబిఐకి అప్పగించి నీ చిత్తశుద్ధిని చాటుకోవాలి తప్ప నీ దొంగ చాటు వ్యవహారం చేయకూడదని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఎవరికైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే వాళ్ళకు వ్యతిరేకంగానో మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేదే కాకుండా వాళ్ళు అనేక రకాల సాధించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చేస్తూ ఉందని చెప్పి మీరందరూ కూడా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏదేమైనా దాదాపు మార్చి వస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా 2 సంవత్సరాలు మనం పని చేయగలిగితే పార్టీ కోసం ఎలా మళ్ళీ 4వ సంవత్సరం అయిపోతే 5వ సంవత్సరం ఎన్నికల గొడవలో ఉంటాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా ఇక్కడున్న ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి గౌరవం లభించే దాంతో పాటు ప్రభుత్వంలో పాత్రదారులుగా కూడా ఉంటారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. వేదికను అలంకరించిన అతిరథ మహారథులు అంటే అందరి పేర్లు చెప్తే అప్పటికే 7 నిమిషాలు అయిపోతుంది నాకు. అందువల్ల అందరికీ అదేవిధంగా నిజమైన కార్యకర్తలు జగనన్న కోసం జెండా ఎత్తి జగనన్నే మా ఊపిరిగా రాష్ట్రంలోనే మన కోసం తప్పిస్తూ ఉన్న పేదరికానికి సంబంధించినటువంటి పేదవాళ్ళు కానీ జగనన్న కోసం తప్పిస్తూ ఉన్న ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన జెండా ఎత్తి మోసే ప్రతి ఒక్కరికి కూడా పాదపద్మానికి నేను వారి పాదాలకి నమస్కరిస్తూ 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. మీకందరూ కూడా తెలుసు, ఇప్పుడే 1 నిమిషంన్నర 1.5 నిమిషం అడుగుతున్నాను. దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక తూరి ఆలోచించండి. ఇప్పుడే కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసులకు భయపడొద్దండి అన్నారు. కేసులకు భయపడే వాళ్ళైతే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు గట్టిగా నిలబడరు. వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నా బలం లేకపోయినా జగనన్న గాలి జగనన్న
ఆ జపంతోనే పని చేస్తున్నారు. జగనన్న కూడా కార్యకర్తల ద్వారానే పరిపాలిస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మాట్లాడినప్పుడు కేసు విషయం ఒకటి చెప్పారు. దయించి నిన్న మా పాప కృపాలక్ష్మి గారు ఈ జగనన్న పిలుపు మేరకు నకిలీ మందు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా జరిగినారని మేము పెద్ద ఎత్తున కార్పొరేట్ నగర్లో చేస్తే అక్కడ ఉండే ఎమ్మెల్యే మా పాపని ఎంత అసహ్యంగా మాట్లాడినారో దాన్ని రాత్రంతా కూడా పాప నిద్రపోలా. చిన్న వయసు ఆమె వేసుకున్న గుడ్డలపైన నగలపైన గలీజ్గా మాట్లాడినాడు. అది అతని విజ్ఞతకు వదిలేస్తున్నాను. రెండోది ఇంకోటి మాట్లాడినాడు, సిట్టు వచ్చిందంట. సిట్టు వచ్చింది వాస్తవం. ఇది సభ. దేవతల మాదిరిగా మీరు నాకు దేవుళ్ళకైనా కూడా మానవ సేవ చేసే వాళ్ళపైన నాకు ఎక్కువ అభిమానం. మానవుడే దేవుడిగా భావించే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వాడు. నిన్న ఎమ్మెల్యే చెప్పినాడు సార్, ఒక నిమిషం అయిపోయింది. ఎమ్మెల్యే గారు చెప్పారు, నిజంగా దేవలంపేటలో ఒక అంటే ప్రతి ఒక్కటి దళితుడు అని చెప్పదలుచుకోలేదు, కానీ గోవింద్ స్వామి అని ఒక సర్పంచి అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు అక్కడ జరిగిన సంఘటన కూడా చేసినాము. అంబేద్కర్ విగ్రహం కాలింది. మొట్టమొదటిసారి జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా నేను ఇక్కడ గొప్పగా చెప్పకూడదు, వారు వచ్చినాక నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యం వచ్చింది. మనకు కూడా వ్యక్తులు ఉండారు, ఈ పార్టీ మనల్ని కాపాడుకుంటుందని ఒక ఆలోచనతో అందరూ కూడా రావటం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా రిజర్వేషన్లు ఉన్న వ్యక్తులు కేవలం ఆ రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళే మాట్లాడాలనే దానికి స్వస్తి చెప్పమని ఇంతకుముందు కూడా చెప్పినాను. కానీ మన ఎంపీ గారు గురుమూర్తి గారు చేసిన పని జీవితంలోనే మర్చిపోలేను. వారు ఎస్సీ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చి కలెక్టర్కి ఎస్పీకి కూడా నోటీసులు ఇచ్చారు. వారిద్దరికి కూడా నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. ఇంకా ఈ విషయంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను. నిన్న మాట్లాడినప్పుడు, ఎందుకంటే నా నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా తెలుసు నా గురించి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నేను చిట్లంట, పెద్దిరెడ్డి నాకేమీ తెలీదు, సిట్టు వాళ్ళు కాళ్ళు పట్టుకొని మిథునికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసినారు, మొత్తం వాళ్ళకే తెలుసు, నాకు తెలియదని చెప్పినానంట. నేను నిజంగా మా అబ్బకి కానీ నేను నిజంగా పుట్టుంటే వాళ్ళకి ఏం సంబంధం ఉంది నా యొక్క నాకు ఇచ్చినటువంటి ఎక్సైజ్ మినిస్టర్లో వాళ్ళకి ఏమిటి సంబంధం ఉంది, వాళ్ళ గురించి ఏమి అడిగినారు, ఏం మాట్లాడినాను అనేది చుట్టూ వాళ్ళు ఏమన్నా అతనికి చెప్పినారో నాకు తెలియదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో నాకు వాళ్ళ కుటుంబానికి కూడా రెచ్చబెట్టాలని తెలుగుదేశంలో కొంతమంది ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఈ డబ్బులు బలిచిన వాళ్ళు లోపలనే లోపాకాయతగా మాట్లా చేసుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, నా ఆత్మసాక్షిగా వాళ్ళకి సంబంధం లేదని చెప్పినాను. వాళ్ళకి ఏమిటి సంబంధం, నాకు సంబంధించిన డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏం సంబంధం అని చెప్పిన. స్మగ్లింగ్ అంట, అసలు ఆ రెడ్ శాండ్లు ఏంటో నాకు తెలియని కూడా తెలియదు, అది అందరికీ తెలిసి ఉండేవాళ్ళకి. నేను రెడ్ శాండ్లు తోలుతా ఉన్నానంట, చంద్రబాబు అప్పుడప్పుడు వచ్చి పట్టుకొని నారాయణ స్వామి దళితుడు కాబట్టి ఏం మాట్లాడదంటే బయట పెట్టేసి పోసినాడంట. ఏంటి ఈ కర్మ మనకు అర్థం కాల. నేను మళ్ళీ మీకు లాస్ట్లో ఒక మాట చెప్తున్నా, ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన ఇంత కసి మళ్ళీ మాట్లాడినారు. అది ఇక్కడ చెప్పొచ్చు జయచంద్రారెడ్డి అని అతనంట, ఈయనతో బాగా క్లోజ్ అంట, వీళ్ళిద్దరూ ఆఫ్రికాలో ఉన్నారంట, ఆయన దేశం అది ప్రపంచం అంతా కూడా కష్టపడి వ్యాపారాలు చేస్తుండేది వాస్తవం. వీళ్ళు మాట్లాడుకున్నారంట, ఈయన్ని వేరే వాళ్ళు పెడితే ఓడిచ్చేస్తారంట, ఆయన పెడితే ఓడిచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వాళ్ళే ఇదంతా వ్యాపారాలు చేస్తున్నారంటే నిజంగా మానవత్వం ఉండేవాడు, సిగ్గు శర్మ ఉండేవాడు, నెత్తురు ఉండేవాడు, మనిషిగా పుట్టినవాడు ఆయన పైన తీవ్రమైన అభియోగాలు పోసినప్పుడు నిజంగా అతనికి సంబంధం ఉందని తెలుసుకున్నప్పుడు అతనికి ఎందుకు టికెట్ ఇచ్చినారో నాకు అర్థం కాల. ఇటువంటి మాటలంతా మాట్లాడి పార్టీని ఏమీ లేకుండా చేయాలనే ఆలోచనతో వాళ్ళు నడుస్తుంటారు. అందుకే కార్యకర్తలకంతా కూడా లాస్ట్లో నేను ఒక మాట చెప్తున్నాను,
దయచేసి ఎవడైనా ఎన్ని లక్ష కోట్లున్నా ఎంత ఉన్నా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంటర్ఫీర్ అయ్యి గ్రామాలకు తగరాలు పెట్టి మళ్ళీ దాన్ని నారాయణ, ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ ఉండే వాళ్ళకందరికీ నోరు ఎక్కువగా ఉండదు, నాకే ఉండదని, నేను గెట్టోడని, నా నియోజకవర్గంలో ఏమేమి చేయాలనో చేసే కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు స్వస్తి చెప్పకపోతే వాళ్ళ విజ్ఞతకు వాళ్ళనే వదిలేస్తున్నాను. అయిపోయింది సార్. నిజంగా చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఎలక్షన్ పెట్టమనండి. సీఎం పోస్టుకు డైరెక్ట్ ఎలక్షను. ఆయన ఉన్నాడు ప్రధాని, ఆయన డైరెక్ట్గా పెట్టమనండి. సీఎంకి ప్రధానికి డైరెక్ట్గా కానీ ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఉండేంత వరకు ఆయనే ముఖ్యమంత్రిగా అవుతాడు. అప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ ఉండవు, ఈ బాధలు ఉండవు. ఇప్పుడు ఎమ్మెల్యేలు నో కాన్ఫిడెన్స్ పెట్టి దించలేరు. కాబట్టి ఇప్పుడే ఎక్కువ టైం అయిందని నన్ను అప్పుడే తిడతా ఉన్నాడు, ఇంకేం మాట్లాడద్దని. ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జీలందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న కార్యకర్తలు ఉండరు. దాన్ని పెట్టుకొని జెండా ఎవడు ఎత్తాడు, వాడికి డబ్బుని డబ్బు లేకపోని వాడు ఎత్తటోడను జెండా ఎత్తుండరు లేదో చూసి ఆ జెండా ఎత్తినోడికి న్యాయం చేయాల్సిందిగా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, నేను ఎవరిని గురించి ఉద్దేశంతో మాట్లాడలా. నేను కాళ్ళు పట్టుకున్నంత కర్మ నాకెందుకు, నా ఇంట వంటాలా, భయం అనేది నా ఇంట వంటాలా. ఎప్పుడు నేను తల ఎత్తుకొని తిరిగిన వాడినే. సమితి ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన రాజశేఖర రెడ్డి పుణ్యవాణి సమితి ప్రెసిడెంట్లో సమితి ప్రెసిడెంట్ అయిపోయినాను. సార్ ఇవి మాట్లాడాలి సార్, బాధలు వీళ్ళకి అందరికీ ఉంది సార్, వాళ్ళు మాట్లాడలేరు. ఇక్కడ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ బాధలు చెప్పేదానికి మీరు అవకాశం ఇవ్వండి సార్. మనం వస్తేనే గబగబని 2 మాటలు మాట్లాడి పరిగెత్తి పొడిస్తే మళ్ళీ పిలిస్తే వస్తున్నారు. కరుణాకర్ రెడ్డి అక్కడికి వచ్చినాడు కాబట్టి ఈరోజు అన్యాయమైన కేసు పెట్టి జైల్లో ఉన్నాడు గోవిందస్వామి. అదేవిధంగా గోవిందస్వామిని సార్, అవును సార్, గోవిందయ్య అటుగా సార్ మీరు నిజాలు మాట్లాడినారు. నా ఇట్లా నవ్వేది వద్దు. మీరు ఎవరైనా వచ్చినారా? నువ్వు స్టేట్ లీడర్లు కదా, ఎవరైనా వచ్చినారా? ఆయన వచ్చినాడు, గట్టిగా మాట్లాడినాడు, కదిలిచ్చినాడు. అందువల్ల డిఎస్పీ వాళ్ళకంతా సీఎం ఫోన్ చేసి అది గోవిందయ్య పైన కేసు పెట్టమన్నాడు. విగ్రహం పెట్టినోడే కేసు పెట్టుకుంటాడా? అని కొట్టినాడు. 4 రోజులు లోపల పెట్టినారు, 4 రోజులు కొట్టినారు. భయపడి చదువు రాదు, చవరాలు తప్ప ఇంకేమీ రాదు. అతను చవరాలు పెట్టినాడని, అతనే తప్పు చేసినాడని, అది ఏం జరిగిందో ఏమో కోర్టులో నిన్న కూడా వాదించారు. ఆయన అన్యాయంగా ఉండరు. రెండోది, ఈ థామస్ చేసే పనులకి కుప్పయ్య అని నాయుడుపేటలో కుప్పయ్య ఒక ఎస్సీ సర్పంచి, అతను స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్లు అందరూ ఇస్తూ ఉండరు. ఆ స్టేట్మెంట్ని చూసుకొని అక్కడుండే ఎస్ఐ అక్కడుండే డిఎస్పీ వాళ్ళు అతను తీసుకొని పోయి 3 గంటల ఆరోగ్యం కూడా బాగా అతన్ని పెట్టినారు. ఏకాంబరాన్ని అబ్బాయి అక్కడికి ఎండిఓ ఆఫీస్కి వస్తే అతను తీసుకొని పెట్టినారు. నిన్న మహిళలంతా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వాళ్ళ పేర్లు రాసుకొని రేపు వాళ్ళకి పెన్షన్లంతా కట్ చేస్తామని మాట్లాడతారు. కాబట్టి ఇది అన్ని నియోజకవర్గంలో ఉంది. దీన్ని సర్దిద్దాల్సిన అవసరం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి, కరుణాకర్ రెడ్డికి ఉంది. దీన్ని సర్దిద్దండి. అదేవిధంగా మా ఎంపీ ఎక్స్-ఎంపీ రెడ్డప్ప గారు వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకొని, నేను ఆవేశంగా మాట్లాడుతున్నానంటే అవినీతి పరుడానికి ఉంటే ఆవేశాలు రావు. నీతి నిజాయితీగా ఒక ఎస్సీగా పుట్టినోడికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని తగలబెట్టి దానికి కొంతమంది తయారవద్దండి అని మీ తరపున నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా.